విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యం పెంచేందుకు కృషి చేస్తోంది తెలుగు ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్. డాలస్ కేంద్రంగా పనిచేస్తున్న యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డాలస్ క్యాంపస్లో విద్యార్థులకు వృత్తి నైపుణ్యంలో పోటీలు నిర్వహించింది. డలాస్ నగరంలోని వివిధ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థుల్లో ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ పెంపొందించేందుకు దశలవారీ పద్ధతిలో తెలుగు ఎంటర్‌ప్రెన్యూర్ అసోసియేషన్ గత కొన్నేళ్లుగా వివిధ కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా గత 6 నెలల్లో వివిధ దశల్లో పోటీలు నిర్వహించి షార్ట్ లిస్ట్ చేసిన గ్రూపులకు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డలాస్ క్యాంపస్ లో తమ టాలెంట్ ప్రదర్శించేందుకు పోటీలు నిర్వహించింది. And we will approach insurance companies with a contract and ensure that they follow the regulations of the HIPAA law to ensure the security of data. And the reason we want to go through insurance companies is to make it more comfortable for patients when they have to move from doctor to doctor. And MediCard in the future, if insurance companies prefer this, they can incorporate a simple insurance card with the MediCard and MediCard functions in the back of it, so that they don't have to have an extra card if the insurance company prefers. సో తెలుగు ఎంటర్‌ప్రెన్యూర్ అసోసియేషన్ 2010లో ఆవిర్భావం అయింది. దాని తర్వాత మేమేమనుకున్నామంటే మనము ఇండియా నుండి అమెరికాకు వచ్చి మనకు ఉద్యోగం చేసుకోవడం కాకుండా మనము ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థ స్థాపించడం జరిగింది. దాని తర్వాత అంచెలంచెలుగా ప్రతి సంవత్సరము చాలా ప్రోగ్రామ్ చేసుకుంటూ ఈ ఈవెంట్లో దాదాపు ఒక 25 వాలంటీర్స్ గత 4 మాసాలుగా చాలా కష్టపడి ఈ ఈవెంట్ సక్సెస్ఫుల్ చేసినారు. ఈ ఈవెంట్ ఓన్లీ వి ఫోకస్డ్ ఆన్ హై స్కూల్ స్టూడెంట్స్, 9 to 12th grade స్టూడెంట్స్ని. సో దీనికంటే ముందు మేము ఒక పిచ్ యువర్ బిజినెస్ ఐడియా కండక్ట్ చేసినాము. దానికి కూడా చాలా స్పందన వచ్చింది. మేము 8 రెస్పాండెంట్స్ కావాలనుకుంటే మాకు 11 రెస్పాండెంట్స్ వచ్చారు. చాలా మంచి ఐడియాస్ చేశాము. ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ ప్రదర్శించడంలో భాగంగా విద్యార్థులు ప్రెజెంట్ చేసిన ప్రాజెక్ట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. దీనికి అక్కడే కొందరు వెంచర్ ఫండింగ్ కంపెనీలు వాటిని ప్రమోట్ చేయడంతో పాటు వాటి ఐపీలను విద్యార్థులకు కేటాయించేందుకు అంగీకరించాయి. దాంతో విద్యార్థులతో పాటు వారి మెంటర్స్ కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు. మేము సొంతంగా ఐడియా క్రియేట్ చేసాం. మెంటర్ ఏం చేస్తున్నారంటే మాకు హెల్ప్ చేస్తున్నారు. ఇలా ప్రెజెంటేషన్ ఇలా పెట్టాలి, ఈ వీక్నెసెస్ ఉన్నాయి, ఇవి ఎలా అడ్రస్ చేస్తావు, నీ స్ట్రెంగ్త్స్ ఇవి ఉన్నాయి, అది ఎలా ప్లే చేస్తావు అనేది మెంటర్ మాకు హెల్ప్ చేస్తున్నారు. కానీ సొంతంగా మా ఐడియానే. ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము ఇలా బిజినెస్ ప్లాన్ క్రియేట్ చేస్తాము. సో ఇప్పుడు మాకు కావాలంటే మేము ఇదే బిజినెస్ ప్లాన్తో వేరే ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇది మా ఐడియా ఉంది, మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారా అని ఇలా కంటిన్యూ అవ్వచ్చు ఈ బిజినెస్ ప్లాన్తో. సో ఫ్యూచర్లో ఎలా భవిష్యత్తు అవుతుంది. అందరూ వంగి ఈ మధ్య నడుస్తున్నారు. అంతేకాక కూర్చోవడం కూడా ఇలా ఫోన్లలో చూసినప్పుడు వంగి చూస్తున్నారు. అలా మీకు షోల్డర్ పెయిన్స్, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటాయి. అవి ఆపడానికి ఒక చిన్న డివైస్, అంటే అది కంఫర్టబుల్, ఈజీ టు యూస్. ఆ డివైస్తో మీరు పెట్టుకుంటే మీ వెనక మీకు ఈజీగా ఉంటుంది. రోజు ఒక 20 నిమిషాలు పెట్టుకుంటే అలవాటు అవుతూ ఉంటుంది. అప్పుడు అలవాటు అయినప్పుడు మీకు బ్యాక్ స్ట్రైట్ అవుతుంది. Well, we thought of the idea and our mentor guided us through what we were going to talk about and like how we were going to how it's different from other products, and like he guided us through everything. We worked on our product idea for about 5 weeks, and the whole workshop was about 5 to 6 weeks, and our product was a backbone straightener, and the members of my team cooperated really well, and we all did the work. We separated equally. ఉత్తమ ప్రతిభ కనపర్చిన 3 టీంలకు తెలుగు ఎంటర్‌ప్రెన్యూర్ అసోసియేషన్ అవార్డులు అందించింది.
అవార్డు తీసుకున్న విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు టీకి ధన్యవాదాలు తెలిపారు.